వాసుదేవాయ. అందరు గట్టిగా ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మా మందిరంలో జరిగే ఈ రాధా గోవర్ధన్ ధారి యొక్క మ్యాంగో ఫెస్టివల్. ఎట్లుంది దర్శనం? ఎట్లుంది? బాగా అంతేనా? అంతే. ఈ దర్శనంని మనము ఈ లౌకిక శబ్దాలతో మనం వివరించలేము. ఎందుకంటే ఈ దర్శనం ఈ లోకంకి చెందింది కాదు. ఈ దర్శనము ఈ లోకంకి చెందింది కాదు. ఇది కళ్ళ కోసం పండుగ. దేనికోసం? కళ్ళ కోసం. ఈరోజు మీ అందరి కళ్ళు ఇందాక జస్ట్ అవి కళ్ళ గుడ్లు ఉండేవి అంతే. ఇప్పుడు అవి ధన్యులైనవి. ఎందుకంటే ఆ కళ్ళకు మనము భగవంతుని యొక్క అద్భుతమైన స్వరూపం దర్శనం చేసుకుంటాం. మా గోవర్ధన్ ధారి కూడా ఈరోజు మంచి మక్కిన మామిడి పండ్లు వేయండు. లేదు, బాంబేలో మామిడి పండ్లు, బాంబేలో స్పెషల్ మామిడి పండు దొరుకుతుంది, హపూస్ అని, అల్ఫాన్సో. అది మక్కుతే దాని రంగు అన్నది అచ్చం ఇలానే ఉంటుంది. మా గోవర్ధన్ ధారి ఈరోజు మొత్తం పెయిన్ ఏం పెట్టుకున్నాడు? పసుపు ఇంకా చందనం. నార్మల్లీ అమ్మాయిలు, నేను పొద్దున స్వామివారికి చందనం పెట్టేటప్పుడు, ఆ గంధం లేపం చేసేటప్పుడు, నాకు చిన్నప్పుడు మేము టీవీ చూసేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుండే. అది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. వికో టర్మరిక్ విన్నారా? ఉందా ఇప్పుడు ఇంకా మార్కెట్లో? అప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ లేనప్పుడు అందరూ వికో టర్మరిక్ పెట్టుకునే వాళ్ళు. వికో టర్మరిక్ అడ్వర్టైజ్మెంట్ లో పాట వచ్చేది. అందులో ఏముంటుంది? హల్దీ చందన్ కే గుణ ఇస్మే సమాయ్. ఇందులో ఏమన్నాడు? పసుపు ఇంకా చందనం. అది పెట్టుకుంటే ఏమవుతారు? నల్లగా ఉన్న అమ్మాయిలు కూడా తెల్లవాడతారు. అమ్మాయిలే కాదు, అందరూ ఎవరు నల్లగా ఉంటారో వాళ్ళు తెల్లవాడతారట. అక్కడ బాగా పబ్లిసిటీ. నేను పొద్దున చందనం పెట్టేప్పుడు నాకు ఆలోచన వచ్చింది, మరి మా గోవర్ధన్ ధారి నల్లగా ఉంటాడు, మరి ఈ రోజు చందనం పసుపు పెట్టినా మరి సాయంత్రం వరకు తెల్లవారు కూడా ఏమవుతుంది.
ఎందుకంటే రాత్రి మళ్ళీ ఈ చంద్రనది ఇస్తాం కదా, మరి రేపు దర్శనం ఎట్లుంటుందో మనకు తెలియదు ఇక. ఇది మన ఈ కళ్ళతోని మనము ఈ లౌకిక ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. ఈ కళ్ళు ఎప్పుడు ఏదో ఒక రూపం వెతుకుతూ ఉంటుంది. అవునుగా, కంటి పని ఏంది? ఏదో ఒక రూపము వెతకడము, ఇంకా తద్వారా ఆనందము పొందే ప్రయత్నం చేయడం. అవునుగా, మనం ఎప్పుడూ ఏదో ఒక రూపం వెతుకుతూ ఉంటాము. స్త్రీ పురుషుని రూపము, పురుషుడు స్త్రీని రూపము. అవునుగా, ఈ కళ్ళ పని అదే. స్త్రీ కళ్ళేమో పురుషుని రూపం వెతుకుతూ ఉంటారు, పురుషుని కళ్ళేమో స్త్రీ రూపం వెతుకుతూ ఉంటారు. ఇద్దరు ఒకరి ఒక రూపం చూసి వాళ్ళు ఆనందపడే ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు ఆనందించలేరు. ఇందాక ఈ సృష్టిలో ఎవరు ఆనందించలేరు. ఎందుకంటే ఆ ఆనందాన్ని అనుభవించే పొందే గుణం అయితే ఉందో అది దేహంకి సంబంధించి కాదు, అది ఆత్మకు సంబంధించింది. ఈ కళ్ళు కేవలము ఒక కళ్ళ మాంసం ముక్కలున్నాయి అంతే అది. కానీ ఈ కళ్ళ ద్వారా చూసేది ఎవరు? ఈ శరీరంలో ఉన్న ఆత్మ చూసేది. లేకుంటే శవం కూడా కళ్ళున్నాయి లేవా? ఒక శవం కూడా కళ్ళు ఉంటాయి, కానీ ఆ శవం చూడగలదు కదా? లేదు. ఎందుకు చూడగలది? ఎందుకంటే అందులో ఆత్మ లేదు. ఎవరిదో ఫోన్ మిస్సింగ్ ఉంది, తర్వాత తీసుకోవచ్చు. కానీ నేను ప్రవచనం స్టార్ట్ చేసే ముందు మీకు అందరికి మీకు కొంచెము ఒక గంటన్నర ఇక్కడ ఉండేటట్టు మీకు ఓపిక వచ్చేటట్టు విషయం చెప్తాను. 3:30కు బయట ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి. బయట ఎందరున్నారో నరేష్ ప్రభు, బయట ఎందరున్నారో వాళ్ళకు ఒక సూచన సమాచారం అందియండి. 3:30కు గర్భగుడిలో ఉన్న అన్ని పనులు పంచడం జరుగుతుంది. సో 3:30 వరకు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ 2, 3, 4 మాడి పనులు వాడి పనులు అన్నీ వచ్చేస్తాయి. సో కనుకనే కొంచెం వచ్చింది ఓపిక. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయి అందరికీ బంక పెట్టేసాయి ఇక ఫెవికాల్ అతుకపోతారు ఇక గంట కోసం. ఈ ఫెవికాల్ డిఫెక్ట్ గంట రేపు ఉంటారు కనీసం. సో కనుకనే ఆత్మ అన్నది, ఆత్మ ఈ దేహంలో నివసిస్తుంది, ఇంకా ఈ కళ్ళ ద్వారా చూస్తుంది, ఈ చెవి ద్వారా వింటుంది, ఈ నాలుక ద్వారా స్విచ్ ఆఫ్ చేయి, ఈ నాలుక ద్వారా రుచి ఆస్వాదిస్తుంది, ఈ ముక్కు ద్వారా వాసన తీసుకుంటుంది, ఇంకా ఈ చర్మం ద్వారా స్పర్శ అనుభవిస్తుంది. ఒక శవం కూడా ఇవన్నీ ఉన్నాయి. శవంకి చర్మం ఉంది, శవంకి కళ్ళు ఉన్నాయి, శవంకి చెవు ఉంది, శవంకి నాలుక ఉంది, శవంకి ముక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దానికి ఎలాంటి అనుభవాలు కలిగాయి? ఎందుకంటే అందులో ఉన్న అనుభవించే వ్యక్తే లేడు. ఎవరు? ఆత్మ లేడు. సో కనుకనే వాస్తవంకు చూసేవాడు ఎవరు? చూసేది కళ్ళు కావు, ఈ కళ్ళ ద్వారా ఆత్మ చూసేది. ఇక ఆత్మ కృష్ణ యొక్క అంశం కాబట్టి, ఆత్మ ఇది కృష్ణ యొక్క అంశము. కనుకనే ఆత్మ ఎప్పుడు చూడాలనుకుంటుంది. ఎవరు చూడాలనుకుంటుంది? ఎప్పుడు ఆత్మ ఎప్పుడు నిరంతరము కేవలము కృష్ణుని యొక్క అందమైన స్వరూపాన్ని చూడాలని కోరుకుంటుంది. కానీ మనము ఆ ఆత్మకు కృష్ణుని దర్శనం చేపించకుండా, కృష్ణుని దర్శనం చేయించకుండా ఏం చేస్తున్నాము? ఈ లౌకికమైన వస్తు విషయాలు వ్యక్తుల దర్శనం చేయిస్తున్నాం. కనుక ఏమవుతుంది? దర్శనం జరుగుతుంది, కానీ సంతృప్తి మాత్రం లభించట్లేదు. ఎందుకంటే ఆత్మకు కావాల్సింది ఈ లౌకిక వస్తు విషయాలు వ్యక్తులు కాదు, ఆత్మకు కావాల్సింది కృష్ణుని దర్శనం. తో కనుకనే మనం ఎప్పుడైతే కృష్ణునికి ముఖాముఖి కూర్చుంటామో, ఇటువంటి అద్భుతమైన అలంకరణలు మనం దర్శనం చేసుకుంటాము, అది కళ్ళ కోసము ఒక పెద్ద పండుగ. కళ్ళు ఆత్మ లోపట్లో ఏం చేస్తుంది? హృదయంలో పండుగ చేసుకుంటుంది.
జన్మ జన్మాల తర్వాత నాకు నా స్వామి యొక్క దర్శనం అయిందని. మనం కూడా చాలా సంవత్సరాల తర్వాత మన ప్రియమైన కుటుంబ సభ్యులను చూస్తే ఏం ఫీలింగ్ ఉంటుంది? అది చెప్పలేము మనము, అది వర్ణాతీతము, అది కేవలం మనం అనుభవిస్తాం అంతే, అది మనం వర్ణించలేము. అదే అనుభవాలు ఆత్మ కలుగుతుంది ఎప్పుడైతే కృష్ణుని దర్శనం చేసుకుంటారు. కనుకనే ఈరోజు చివరికి 3 రోజులు ఉన్నాయి. 21 రోజుల నుంచి ఎండాకాలంలో 21 రోజులు మేము స్వామివారికి దండం పెడతాము. ఎందుకు? ఎట్లుంది అవస్థ? ప్రెషర్ కుక్కర్లో కూర్చుంటున్నాం మనం అందరం కదా, ఉరుకుతున్నాము. మనకు వేడవుతుంది, మనకు ఉడుకుతుంది, కృష్ణుని కూడా వేడవుతుంది, అతనికి కూడా అవస్థ అవుతుంది. కనుకనే అతని పేయికి మనం ఏసీ పెట్టుకుంటాం, ఫ్యాన్ పెట్టుకుంటాము చల్లదనం కోసం. కానీ భగవంతుడు ఏం పెట్టుకుంటాడు? పేయి నిండా చందనం పెట్టుకుంటాడు. 21 రోజులు, మంగళవారం అయితే అయిపోతుంది. ఈ రోజుకి 18వ రోజు, 19వ రోజు, 19 రోజులు ఈరోజు. ఇంక ఈరోజు మా గోవర్ధన్ దారి ఇప్పుడు ఎంత పెట్టుకున్నాడు? మీదికెళ్ళి కిందాక. దేనికోసం? ఎందుకంటే ఈ లోకంలో మనం అందరము కేవలము మన విషయం ఆలోచిస్తాం, అవును లేదా? ఎక్కడికి వెళ్ళినా ఏది చూసినా నాకు నాకు నాకు, అవును లేదా? నాకుతా ఉంటాం, నాకు నాకు అని కూడా. ఏది చూసినా నాకే, నాకుతున్నాం కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. కనుకని ఈ నాకు నాకనే విషయం పక్కన పెట్టాల్సింది. ఆత్మకు నిజమైన సంతృప్తి కలగాలంటే, ఆత్మ నిజంగా సంతోషం అనుభవించాలంటే ఈ నాకు అనే విషయం మర్చిపోయి నీకు అనే విషయాన్ని మనము అంగీకరించాల్సింది. కనుకనే మా భక్తులు ప్రతిరోజు గంధం చెక్క నూరుతుండ్రు. దేనికోసం? నూరుతూ ఉంటే వాళ్ళు చెంత పడుతున్నాయి, వాళ్ళకు అవస్థ అవుతుంది. కానీ వాళ్ళు నూరుతురు దేనికోసం? కృష్ణునికి సంతృప్తి కాదు, కృష్ణుని శరీరం చల్లవరాలి. ఇది వాస్తవంగా ఆనందం పొందే నిజమైన మార్గం ఉంది. ప్రహ్లాదుడు చెప్తుండు, ప్రహ్లాదుడు శ్రీ నరసింహ భగవాన్ స్తుతులు పాడుతూ ఏమని చెప్తుండు? ఒక శ్లోకం చెప్తుడు, ఎప్పుడైతే మనము అద్దంలో చూస్తామో, మనం అద్దం చూస్తాం లేదా పొద్దున సాయంత్రం, ఇప్పుడు అద్దంలో ఏం కనిపిస్తుంది? మన బొమ్మ కనిపిస్తుంది, మన ప్రతిబింబం కనిపిస్తుంది లేదా? ఇప్పుడు అద్దంలో కనిపించే ప్రతిబింబంకి బొట్టు పెట్టే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. ఇంటికి ఈరోజు అద్దంలో ముఖం చూసుకుంటా ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోండి, మీ బొమ్మకు, మీ ప్రతిబింబంకి బొట్టు పెట్టే ప్రయత్నం చేయండి. దేనికి అంటుంది? అది మీకు అంటుందా? ఆ బొమ్మకు అంటుందా? ఎవరికి అంటుతుంది? కేవలం అద్దంకి అంటుతుంది. మరి అదే అద్దంలో కనిపించే బొమ్మకు పెట్టకుండా మీకు పెట్టుకోండి. మనం అసలుకి బొట్టు పెట్టుకుంటే అద్దంలో కనిపించే ప్రతిబింబం కూడా బొట్టు అంటుందా లేదా? ఎసరు బస్ ఈ రోజు కోసం మీరు ఒక్క విషయం అర్థం చేసుకోరు అంతే. ఈ రోజు ఈ ప్రవచనం ఒక్క విషయం మీరు అర్థం చేసుకున్నారా, మీరు మా గోవర్ధన్ దారి కృపకు పాత్రలు అవుతారు. ఈరోజు మీకు మొత్తం క్లాస్ అర్థమైనట్టు. ఈరోజు పండుగ ఏముందో, ఈ మ్యాంగో ఫెస్టివల్, ఈ మామిడి పండ్ల పండుగ ఎందుకుంది, దీని సారాంశం ఇదే. ఈ భౌతిక జగత్తులో అందరం ఏం చేస్తున్నాము? మనం అందరము ఏది కనిపించినా నాకు అంటే ఏంటి, ఆ అద్దంలో కనిపించే బొమ్మకు బొట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ మూల వ్యక్తి ఎవరు? కృష్ణుడు. మనమందరం ఆ కృష్ణు యొక్క అంశంలో. మనమందరం ఎవరు? మనమందరం కృష్ణు యొక్క అంశంలో. ఎప్పుడైతే అంశం, ఆ బొమ్మ లాంటి వాళ్ళు బొట్టు పెట్టుకునే ప్రయత్నం చేస్తారో, పువ్వులు పెట్టుకునే ప్రయత్నం చేస్తారో, పండ్లు తినే ప్రయత్నం చేస్తారో, కేవలం నేను తింటా, నేను ఆనందిస్తా అనే ఆలోచించేటప్పుడే ఆనందం వస్తుంది అంతే.
నేను మామిడి పండు తింటా అనే ఆలోచన వస్తుందో అప్పుడే ఆనందం ఉంటుంది. దాని తర్వాత కొనేటప్పుడు ఆనందం పోతుంది, రేట్ అయినసరికి తగ్గుతుంది. రేట్ అయినసరికి ఆనందం అంటే ఆలోచిస్తారు, పోదు రేపు అనుకుంటా, గంట సేపు బేరం చేస్తారు, ఇంతకీయవా అంతకీయవా. ఆనందం ఉంటే బేరం ఎందుకు? ఆనందం ఉన్న చోటుకు బేరం ఎక్కడ? అవును లేదా? మళ్ళీ తిన్న తర్వాత కూడా ఎంతసేపు ఉందో ఆనందము? తిన్న తర్వాత కూడా ఎంతసేపు ఆనందం ఉంటుంది? సో కనుకనే నాకు అనుకుంటా, ఎప్పుడైతే మనము ఏ వస్తు విషయాలను నాకంటామో అవే వస్తు విషయాలను ఎప్పుడైతే మనం కృష్ణుడు సమర్పిస్తాము అప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు సంతోషపడతాడు. ఎప్పుడైతే కృష్ణుడు సంతోషపడతాడో అప్పుడు మనము అతని యొక్క అంశంలో కాబట్టి మనం సంతోషపడతాం. ఏ విధంగా అయితే మనం బొట్టు పెట్టుకుంటే బొమ్మకు బొట్టు అంటుతుందో అదే విధంగా కృష్ణుడు ఒరిజినల్ రూపము, మనం అతని బొమ్మలము, అతని యొక్క అంశంలో. ఈ సిద్ధాంతం తెలుసుకోండి. సో కనుకనే భగవంతుడు భగవద్గీత ఏమి చెప్తుండు? 9వ అధ్యాయం 26వ శ్లోకంలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్యతి తద్ అహం భక్తి ఉపాహరిత అశ్నామి ప్రయతాత్మన. ఎవరైతే భక్తితో ప్రేమతో నాకు ఒక్క పువ్వు, ఒక్క ఆకు, ఒక్క అంటుండు, సింగులర్ ప్లూరల్ కాదు, బహువచని కాదు, ఏకవచని. పత్రం పత్రాన్ని అన్నట్లే ఏమంటుడు? ఒక్క ఆకు, ఒక్క పువ్వు, ఒక్క పండు, ఇంకా కొద్ది నీరు. పత్రం పుష్పం ఫలం తోయం. తోయం అంటే నీరు. ఎవరైతే నాకు భక్తి ఇంకా ప్రేమతో సమర్పిస్తారో కృష్ణ చెప్తుండు అది నేను స్వీకరిస్తా. ఇంకా ఈరోజు మేము ఒక్కటి కాదు, లేదంటే కనీసం 5,000 పనులు ఉన్నాయి కింద చెట్టు మీద. చెట్టు మీద కనబడుతున్నాయా? రాలుతాయి కొద్దిసేపు అయితే, 3:30 రాలుతాయి. కనుకనే ఇక్కడ ఒక్క పండు కాదు, ఈరోజు భగవంతుడు మేము కనీసము 5,000 పండులు సమర్పిస్తాం. ఎందుకంటే అతను చెప్తుండు నాకు భక్తి ఇంకా ప్రేమతో మీరు సమర్పిస్తే నేను స్వీకరిస్తా. నాకు అర్థమే స్వీకరిస్తా అంటే ఏంటి? నాకు అవసరం అన్నట్టు కదా. అవసరం లేని స్వీకరిస్తానంట, అవసరం లేని నేను స్వీకరిస్తానంటమా? ఈ మాట కదా రాదు. కనుకనే భగవంతుడు మన కదా ఎండాకాలం మామిడిపళ్ళు చూస్తే మామిడిపళ్ళు సీజన్ వస్తేనే మామిడిపళ్ళు తినాలి, నేను చలికాలం వస్తేనే శీతల పండ్లు తినాలనిపిస్తుంది లేదా? అదే విధంగా కృష్ణుడు కూడా మనం ఆ కృష్ణుడు యొక్క అంశంలో కాబట్టి అతనికి కూడా అట్లా అనిపిస్తుంది. ఎండాకాలం వస్తే నాకు కూడా మామిడి పనులు ఇవ్వాలి, నాకు కూడా మామిడి పనులు తినప్పుడు అవుతుంది. వాస్తవంగా అతనికి ఏం అవసరం? మనము మార్కెట్లోకి వెళ్ళాలి, ధర చేయాలి, దారం చేయాలి, కొనుకొచ్చుకోవాలా, తినాలా. అతడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కేవలము సంకల్పించుకుంటేనే వైకుంఠంలా గోలోకంలో ప్రతి ఒక్క వృక్షం కల్పవృక్షం ఉంది. చింతామణి ప్రకర సుసద్మ కల్పవృక్ష. ప్రతి ఒక్క వృక్షం అక్కడ కల్పవృక్షము కేవలం కృష్ణుడు సంకల్పించుకున్నారా మొత్తం వైకుంఠం మామిడిపళ్ళతో నిండిపోతుంది. కానీ అటువంటి పరిస్థితిలో మనకెందుకు అడుగుతుంది మరి మీరు నాకు సమర్పించండి అని? అనలేదా? అతనికి ఏం తక్కువ ఉంది? ఏ విధంగా? సూర్యుడు కదా, సూర్యుడు నాకు కొంచెం దీపం చూపిస్తావా అన్నట్టు. సూర్యుడికి దీపం అవసరమా? మధ్యాహ్నం ఇప్పుడు దీపం వెలిగండి, కనిపిస్తుందా దీపం? అది ఆ మంట కనిపిస్తుందా? ఎందుకు? బయట ఇంత వెలుతురు ఉంది, ఆ వెలుతురులో ఈ దీపంని మంట అగ్గి కనిపించేది. అదేవిధంగా భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అతనికి ఈ భౌతిక జగత్తుకి చెందిన ఈ బెంగన్పల్లి, కళామాడి పనులు, ఈ దసరి ఏంది? వైకుంఠంలో ఉన్న మాడి పనులకు తోలుండది, గింజుండది.
ఆలోచన ఎట్లా ఉంటుండొచ్చు. తోలు ఉండదు పైన, గింజ కూడా ఉండదు. మనం కొనుక్కుంటాము, అయితే తోలు దొడ్డు ఉంటుంది, ఎందుకంటే మన తోలు దొడ్డు ఉంటుంది అంటే ఏం కదా తోలు దొడ్డు అయినా. లేకుంటే గింజ పెద్ద ఉంటుంది, కాయ పెద్ద పుడుతుంది, కానీ గింజ కూడా అంత పెద్ద ఉంటుంది. కానీ వైకుంఠంలో మామిడి పండ్లకు తోలి అసలు తోలి ఉండదు, అందులో గింజ కూడా ఉండదు. చూశారు ఎప్పుడైనా అటువంటి మామిడి పండ్లు? తినాలనుకుంటుండ్రా? కావాలి, ఎందుకు కావాలి చెప్పు అటువంటి మామిడి పండు? తోలు లేని గింజ లేని అవి మీకు ఆడలు కదా, ఈ పిసలు కాలుతుంది అందరూ. మళ్ళీ ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక్క పండుని ఒక్క వ్యక్తి పూర్తిగా తినలేడు, అంత పెద్దగా ఉంటుంది. కేవలం మింగుడే అంతే, తోలు లేని గింజ లేనిది మామిడి పండు. అటువంటి మామిడి పండ్లు వైకుంఠంలో ఉంటాయి. అటువంటి మామిడి పండ్ల కల్పవృక్షాలు అక్కడ ఉన్నాయి. ఆ భగవంతునికి ఈ మందు పోసి మక్కిచ్చిన ఈ మామిడి పండ్లు ఎందుకు అవుతుంది ఆయన? ఎందుకంటే అతడు కేవలం మనకు ఒక అవకాశం కలిగిస్తుంది అంతే, అతనికి ఏం అవసరం లేదు. ఏం కల్పిస్తుండు? ఒక అవకాశం. ఈజ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. ఏం అవకాశము? నువ్వు నాకు ఇన్ని పండ్లు కాదు, ఒక్క పండు అంతే, ఒక్క పువ్వు సమర్పించావా, దాన్ని నేను స్వీకరిస్తా. ఎప్పుడైతే నేను తను స్వీకరిస్తానో అప్పుడు నువ్వు నావానివైతావు, నేను నిన్ను అనుగ్రహిస్తా. కేవలము మన అందరినీ అనుగ్రహించడానికే భగవంతుడు మనతోనే అడుగుతుండు, లేకపోతే అతనికి ఏం అవసరం లేదు. కనుకనే 3:30-4 మధ్యలో మా గోవర్ధన్ దారి మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తాడు. ఎట్లా అనుగ్రహిస్తాడు? తోలున్న గింజ ఉన్న మామిడి పండు ఇచ్చి. ఈ మామిడి పండు తిన్న తర్వాత మీకు ఆ మామిడి పండు తినే కోరిక రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ పండు ఇంత మధురంగా ఉంటే, లేదా షోరూంలో ఇంత మధురంగా ఉంటే గోడౌన్ ఎట్లా ఉండాలి ఇంకా. కనుకనే ఇది భగవంతుడి కోరిక కాబట్టి ఈ రోజు మేము పండుగ జరుపుకుంటున్నాము. ఎందుకంటే భగవంతుని అనుగ్రహము అందరికి అందాలి. లేకుంటే ఈ మందిరంది ప్రయోజనం ఏముంది? మందిరం ఎందుకోసం నిర్మాణం చేస్తాం? భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు? ఏం అవసరం ఉంది ఆయనకు? భగవంతునికి ఈ భౌతిక జగతంలకు వచ్చే అవసరమేముంది? కేవలము జీవులను అనుగ్రహించడానికి వస్తుంది అంతే, దాని తప్ప ఇంకో ఏ ఉద్దేశం లేదు. కేవలము జీవులను, బద్ధ జీవులను అనుగ్రహించి తన అందమైన స్వరూపాన్ని దర్శనం చేయించి తన అద్భుతమైన లీలలను చూయించి జీవులను తన వైపు ఆకర్షించుకుంటాడు. తన భక్తులుగా మార్చేసుకొని వాళ్ళని తిరిగి మళ్ళీ వైపునం తీసుకెళ్తాడు. అందుకని ఇంకో ఏ ఉద్దేశం లేదు, అతను నచ్చడానికి. కనుకనే ఇక్కడ ఈ పండుగ ఉంది ఈరోజు. ఎందుకోసం? అందరినీ అనుగ్రహించడానికి, అందరికీ ప్రసాదం అందాలి. ప్రతి ఆదివారం అయితే సాంబార్ రైస్ స్వీట్ తింటారు, కానీ ఈరోజు మాడి పండ్లు కూడా తినండి. ఒక్కొక్కటి కాదు, కనీసం 2-3 వస్తాయి అందరికీ. నాకు తెలుసు మీ పైకి చాలా మంది డబల్ లైన్ పై పడతారు. ఒక్కసారి పోయి మళ్ళీ వస్తారు. రండి, మీకు 10 సార్లు వచ్చినా కానీ వైకుంఠంలో ఎన్నడూ దేనిది షార్టేజ్ ఉండదు. కనుకనే కృష్ణుడు చిన్న ఉన్నప్పుడు జస్ట్ సంవత్సరంన్నర 2 ఏళ్ళు ఒకరోజు ఒక ముసలమ్మ గోకులంలో పండ్ల మదంగా వచ్చింది. పొద్దు నుంచి సాయంత్రం అయింది, ఎవరు కూడా ఆ పండ్లన్నీ కొనుక్కోలేదు. అలసిపోయింది చివరికి. ఎందుకంటే ఆమె ప్రతిరోజు ఆమె జీవన ఉపాధి కేవలం ఆ పండ్లు అమ్మడం ద్వారానే. చివరికి అలసిపోయి ఆమె నందు మహారాజ్ ఇంటికి వచ్చేసింది.
కాసేపు అక్కడ కూర్చుంటాను. కూర్చుండి అక్కడ పలుకుతున్నమాట, కీకేస్తుంది, ఎవరైనా పండ్లు అవసరం తీసుకుని రాని. ఆమె బాధ చూడలేక ఆమె బాధ చూడలేక, ఆమె ఇంత అవస్థ చూడలేక లోపలికి వెళ్ళి ఆ చిన్నోడు జస్ట్ సంవత్సరం 2 ఏళ్ళు అంతే బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చేసి ఇప్పుడు అమ్మ ఏముంది, ఏమమ్ముతున్నావు అంటే పండ్లు ఉన్నాయి అంటుంది. ఏం పండ్లు ఉన్నాయి? అన్ని రకాల పండ్లు ఉన్నాయి, నాకు ఇవ్వంటుండు. కానీ ఆమె ఉంటుంది ఇస్తాను, కానీ నేను అమ్ముతా కదా. కృష్ణుడు అమ్ముడు అంటే ఏముంటుంది? ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్ముడు అంటే ఏం తెలుసు? అప్పుడు అమ్మ ఆ ముసలమ్మ అంటుంది, నా పండ్ల బదులు నువ్వు ఏమని ఇవ్వాలి. ఇప్పుడు కృష్ణ అంటుండు, యశోదమాత అయితే నాకు ఇన్ని ఇస్తుంది, కానీ నన్ను ఎన్నడూ అడగది దాని బదులు. ఇంత అమ్మాయి కూడా చూడండి మాటలు ఎట్లా అమ్మాయికి మాట మాట్లాడుతుండు. యశోద మాత నాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎన్నో విషయాలు ఇస్తుంది, కానీ ఎన్నడూ దాని బదులు ఏం అడగలేదు. తప్పుడు ఆమె చెప్తుంది, ఆమె నీ తల్లి ఉంది, నా జీవన ఉపాధి దీని మీద ఉంది, కనుకనే నేను ఈ విధంగా నా జీవితము గడుపుతాను కదా. నీకు ఏ పనులు కావాలంటే నాకు అన్ని కావాలంటది, నాకు అన్ని పనులు కావాలి. సరే మరి ఏం తీసుకొస్తామంటే మరి ఏం కావాలి అంటే పని పనులు అంటే ఇంట్లో ఉన్న ధాన్యాలు తీసుకురని చెప్పింది అంతే. అప్పుడు డబ్బులు లేవు కదా, ఈ 30 ఏళ్ళ ముందు కూడా డబ్బులు లేకుండే ఊర్లల్లో. 25-30 సంవత్సరాల ముందు కూడా డబ్బులు ఏం లేకుండే. మేము కూడా బాంబేకి వచ్చేటప్పుడు మేము సమ్మర్లో ఉంటేవి, ఈ మ్యాంగో సీజన్ అప్పుడే వాళ్ళప్పుడు తెనుగోళ్ళు మార్పులు అమ్మడానికి బుట్టెడు పనులు బుట్టి వడ్లకు మేము లోపల పోయి వడ్లు రింపుడు వస్తుంటేవి, వడ్ల బదులు మాడి పనులు ఇచ్చేవాళ్ళు. డబ్బులన్నీ తెలియదు మాకు. కృష్ణుడు సరే సరే మరి నీకు నేను బియ్యం తీసుకుని వస్తాను, ధాన్యాలు తీసుకుని వస్తాను అని మొత్తం పనులన్నీ ముళ్ళు కట్టింది ఇచ్చేసింది. కృష్ణుడు సరే నేను ధాన్యాలు తీసుకొస్తా. కృష్ణుడు పోయి లోపల చేయి నిండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయి ఎంతది 2 ఏళ్ళ బాలు 2-3 ఏళ్ళ బాలు చేయి ఉంటుంది. కానీ అయినా కానీ చేయి నిండా గింజలు తీసుకుని వచ్చేసింది ధాన్యాలు. కానీ ఆ ముస్లిం దగ్గరికి వచ్చేసరికి ఏళ్ల మధ్యలోకి అన్ని ధాన్యాలు కింద పడిపోయినాయి. చేతి ఇప్పేసరికి అందులో కేవలం 5-6 గింజలు ఉన్నాయి అంతే. ఎన్నున్నాయి? 5-6 గింజలు ఉన్నాయి. ముసలమ్మ అమ్మాయి తీసుకో 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 ధాన్యాలు తీసుకో, ఇప్పేసరికి ఏమున్నాయి? 5-6 గింజలు ఉన్నాయి అంతే. ఆలోచించరు. మనం ఉంటే ఏమైతుంది? పడా పడా ఆ పని తీసుకురాపో. ఇది నేను చెప్పాల్సిన విషయం ఏంటి, మనము జీవితంలో ఏ కార్యము చేసినా ఏ పని చేసినా ఆ పని చేసేటప్పుడు లేక పని చేసేటనే ముందే మనం కొన్ని విషయాలు మన మనసులో సెట్ చేసుకుంటాం. ఏంటి రిజల్ట్? దాని బదులు నాకు ఇంత రావాలి. అవును లేదా? సెట్ చేసుకోవడం లేదా? అది సెట్ చేసుకో కార్యం చేస్తామా? నేను జాబ్ పోతున్నా, నాకు ఇంత సాలరీ రావాలి. నేను ఈ పని చేస్తున్నా, దాని బదులు ఇంత రావాలి. నేను ఇది చేస్తున్నా, నాకు ఇంత రావాలి. అది ముందే సెట్ ఉంటుంది. ఇదే పెద్ద సమస్య. మనం ముందే మన మనసులో అన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఇంకా 99.99% మనం అనుకున్నవి ఎన్నడూ జరగవు. జరుగుతాయా? ఇక అనుకున్నవి జరగకపోయేసరికి ఏమవుతుంది? మనం నిరాశులైపోతాం. చేసింది పొరపడింది, మన నిరాశ కారణం ఏంది? అనుకున్నట్టు జరగాలి, అది ప్రాబ్లం కాదు, అది కారణం కాదు. మనం అనుకున్నాము, అది ప్రాబ్లం ఉంది. అవును లేదా? మనం ముందే ఫిక్స్ అయి ఉన్నాం. దేనికి? ఇది రావాలి, ఇది జరగాలి. ఈ ఫిక్స్ అవుడే
నీ జీవితంలో సమస్య కారణం ఉంది. తో కనుకనే నా జీవితంలో సమస్యలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు అంటే ఏం చేయాల్సింది? జీవితంలో ఫిక్స్ చేసి ఆశించకు, నీ పనులు చేస్తావో కర్మణ్యేవాధికారస్తే. కర్మ చేసుడు నీ చేతులు ఉంది, కర్మఫలం నీ చేతులు లేదు. కర్మఫలము కర్మ చేతులు ఉంది, అది కర్మ చూసుకుంటుంది. కానీ మనము చేసుకునే ముందు ఇప్పుడు నేను విత్తనం ఎత్తున్నా, నాకు ఈ ఫలము రావాలి అని మనం ముందే ఫిక్స్ అవుతాం. కానీ మనం చేసుకున్న కర్మను అనుసరించి ఫలం రావచ్చు, ఫలం రాకపోవచ్చు, లేక అనుకున్న కంటే ఎక్కడే రావచ్చు. ఉండలేదా? తో కనుకనే జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే డోంట్ ఫిక్స్ యువర్ రిజల్ట్స్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కర్మ. మన కర్మ చేసుకుంటే మనం మన శక్తిని వాడుకోవాల్సింది. మాతో అయినంత వరకు మనము ఉత్తమంగా బెస్ట్ గా మనం కర్మ చేయాల్సింది. డూ యువర్ బెస్ట్. కానీ జనం అంటారు మనం ఫిక్స్ కాకపోతే, గోల్ ఫిక్స్ కాకపోతే కర్మ ఇంటికి మోటివేషన్ ఎట్లా వస్తుంది? అవును లేదా? నాకు 30,000 రూపాయలు 10 రోజుల్లో రావాలంటే ఆ ఫిక్స్ లేని నాకు ఉత్సాహం ఎట్లా వస్తుంది? ఆ ఉత్సాహం వస్తుంది, కానీ ఆ ఉత్సాహం కంటే ఇక్కడ నిరాశ వస్తుంది. ఎందుకంటే అవి రావు కాబట్టి ఉత్సాహం కంటే ఎక్క నిరాశ వస్తుంది. సో కనుకనే మనం ఆలోచించాల్సింది నాకు ఉత్సాహం కావాలా, నిరాశ కావాలా? సో కనుకనే రిజల్ట్ ఫిక్స్ చేయకండి, రిజల్ట్ వదిలేయాల్సింది. డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. మన శక్తి సామర్థ్యంతో మన సంపూర్ణమైన శక్తిని మనము సద్వినియోగం చేసుకొని ఆ చేసే కార్యాన్ని ఎంతో చక్కగా సక్రమంగా చేసే ప్రయత్నం చేయాల్సింది. తర్వాత ఏం రావాలా, ఎంత రావాలా, ఎప్పుడు రావాలా, ఎట్లా రావాలా, ఎవరి ద్వారా రావాలా, అది మన చేతిలో లేదు. కనుకనే ఈ ముసలమ్మ కూడా ఎక్స్పెక్ట్ చేసింది, నేను ఇచ్చిన పన్ను బదులు నాకు ఇన్ని ధాన్యాలు రావాల్సింది. కానీ ఎన్ని వచ్చినాయి? 5-6 గింజలు వచ్చినాయి. సో మనం ఉంటే షాక్ పడిపోతుండే అప్పుడు, లేకుంటే పొడా అంటుండేది, నా పనులు తీసుకురా, ఈ బేర మద్దు లేదా. కానీ ఆమె బాధపడలేదు, ఆమె సంతోషం అనుభవించింది. ఆమె. ఇది జరగాల్సింది. మరి మన జీవితంలో అనుకున్నట్టు జరగకపోతే మనము సంతోషం ఎందుకు అనుభవిస్తలేము? మనం ఎందుకు ఆనందిస్తలేము? మీరంటారు అయ్యా గట్లెట్లయితుంది, అనుకున్నట్టు జరిగితే ఆనందిస్తామా లేక అనుకున్నట్టు జరగకపోతే ఆనందిస్తాము? అనుకున్నట్టు జరిగితే ఆనందిస్తాం, అవును లేదా? జరగకపోతే ఆనందిస్తామా? అవును. జరిగితే ఎవరన్నా ఆనందించవచ్చు, అనలేని గొప్ప విషయం కాదు, అవును లేదా? మనం అనుకున్నట్టు జరిగితే ఆనందించరు, ఎవరన్నా ఆనందించవచ్చు, అది పెద్ద విషయం కాదు, అది గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటి? అనుకున్నట్టు జరగనప్పటికీ కూడా నువ్వు గల సంతోషము ఆనందం అనుభవించినట్లయితే అప్పుడు నువ్వు గొప్పవాణ్ణి, అవునులేదా? అప్పుడు నువ్వు గొప్పవాణ్ణి. దాట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. When things does not go as per your desire, and in spite of that you are still happy, still going on, still motivated, then you are the most fortunate. మా అదృష్టవంతుడు. కానీ అది జరగాలని ఎట్లా అవుతుంది? సింపుల్ ఉంది. ఒక్కడే విషయం తెలుసుకోవాల్సింది, అనుకున్నట్టు జరగనప్పటికీ కూడా మనం ఆనందించాలంటే ఫస్ట్ స్టెప్ ఆనందించాలంటే ఏంటి? నేను నా కర్మ, నేను చేసే కార్యం నేను చక్కగా చేశాను. నేను ఇంగ్లీష్ అంటారు ఐ డిడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఇంగ్లీష్లో సామెత్యం ఉంది. అంటే ఏంటి? నేను ప్రతి ఒక్క ఆ కార్యము విజయవంతం అవ్వాలంటే కావాల్సిన ప్రతి ఒక్క పని చేసేసినాను. నా వంతు నేను ఫుల్ ప్రయత్నం చేసిన.
అది ఫస్ట్ నమ్మకం ఉండాలి, అప్పుడు ఆనందిస్తావు. రెండవది ఈ జ్ఞానం ఉండాల్సింది. ఏంటి? నేను ఏం చేసినా, నేను ఎంత గొప్పగా ఎంత ఘనంగా కర్మ చేసుకున్నా అందరికంటే మించింది కర్మ ఉంది. అందరిని మించింది ఏమిటి? కర్మ ఉంది. కర్మ ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఎక్కడ ఏమి ఇవ్వాలనో అంతే ఇస్తుంది, అంతే వస్తుంది. దానికంటే ఎక్కువ, కర్మ కంటే ఎక్కువ, సమయం కంటే ముందు ఎవరికి ఏం అందదు. ఏ సమయంలో ఎవరికి ఎంత అందాలనో అంతే వస్తుంది. మీరు ఏమన్నా ఏకుంది చేసినా చేయకున్నా దాని సమయంలో అది వచ్చేస్తుంది. నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు మీరు జగిత్యాలు వెళ్తూ ఉంటే, ఇటువైపు ఉంటే మామిడి చెట్లు కొట్టేసిరు, మెట్పల్లి వెళ్తూ ఉంటే. కానీ ఇప్పుడు జగిత్యాలు వెళ్ళి దారి కొరుట్లో ఇంకా జగిత్యాల ఇంకొకటి మామిడి చెట్లు ఉన్నాయి రోడ్డు మీద. ఇప్పుడు ఆ మామిడి చెట్లకు ఎవరైనా నీళ్ళు పడతారా? సంవత్సరం అంతా ఎవరు నీళ్ళు పడతారు? దానికి ఎవరైనా ఎరువు వస్తారా? నీళ్లు లేవు, ఎరువు లేవు. అప్పుడప్పుడు ఎవరన్నా కార్ పార్క్ చేసుకొని, బైకులు పార్క్ చేసుకొని ఇది వస్తారు. కానీ దానికి ప్రత్యేకించి నీళ్ళు పడతారు. ఎవరు పడతారా? చూసిరు ఎవరన్నా? కానీ దాన్ని ఎవరు ఆ మామిడి చెట్లు ఉన్నాయా లేవో అది కూడా చూడరు. ఎవరు అవునులేదా? గమనించరు. కానీ ఒక్క విషయం మీరు గమనించండి, డిసెంబర్ జనవరి వచ్చిందంటే జనవరి నెలలో ఆ ఉన్న మామిడి చెట్లు అన్నిటికీ నిండా పూత అవుతుంది. మరి అది పూత ఉయ్యాలని ఎవరైనా కోసం ఏమైనా ప్రయత్నం చేసిండ్రా? ఆలోచించరు ఈ విషయం మీద. దాన్ని ఎవరు పట్టించుకోలేరు, ఎవరు దెక్కలేరు. కానీ జనవరి వచ్చిందంటే మొత్తం చెట్లన్నీ నిండా పూత అవుతాయి. ఫిబ్రవరిలో పిందెలు వచ్చేస్తాయి, మార్చిలో కాయలు వచ్చేస్తాయి, ఏప్రిల్లో పండ్లు వచ్చేస్తాయి. ఎందుకు? ఆ టైం వచ్చేసింది. జనవరి వచ్చిందంటే పూత వచ్చుడే. అదే విధంగా మన జీవితంలో కూడా కొన్ని విషయాలు జరగడానికి కొద్ది సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చిందంటే, ఆ బలం వచ్చిందంటే నువ్వేం చెయ్యకు, అవి జరుగుడే. లేక నువ్వు ఎంత చేసినా అవి జరిగాయి. రెండు. కనుకనే ఈ కర్మ సిద్ధాంతం, ఈ జ్ఞానం ఉన్నవాడు ఎన్నడూ కూడా నిరాశుడు కాడు. ఎందుకు? దాని టైం రాలేదు, అంతే. లేదా దాని టైం రానప్పుడు ఇప్పుడు ఇక్కడ కూర్చుండి వాతావరణం చల్లవడాలా అని ఎంత ప్రయత్నం చేసి చల్లబడుతుందా? చీకటి కావాలా అవుతుందా? ఏం చేయాల్సింది? సూర్యుడు కేవలం నేను కోరుకుంటూ అన్నాని సూర్యుడు అస్తమైతడా? ఉన్నాడా ఎవరన్నా ప్రపంచంలో? ఏ మానవుడు ఉన్నాడు? సూర్యుడే ఇంతే కొంచెము టెంపరేచర్ తక్కువ చేసుకో ఉందా? రిమోటు మన ఏసీ మనం ఎక్కడెక్కడ చేసుకోవచ్చు ఇంట్లో. దీనికి ఉండేవన్నా? ఏం చేసినా కానీ వేడి తగ్గేది కాదు. ఇంకా సాయంత్రం ఏం చేయకుండా చల్లబడుతుంది. మనం ప్రతిరోజు అనుభవిస్తున్నాం, కానీ మన వ్యక్తిగతమైన జీవితంలో దీన్ని మనం పాటించట్లేదు. ఆవేశపడతాం, కాయ నిరాశ అవుతాము. కొందరు ఎక్కడ నిరాశ పడితే సూసైడ్ చేసుకుంటారు. పిచ్చోడా, ఎందుకు? ప్రతిదానికి సమయం ఉంటుంది. ఎందుకు నిరాశలు కావాలా? నిరాశ ఎందుకు? భయం దేనికి? రాత్రి పూట చీకట్లో భయం వేస్తుంది. కానీ ఎంత భయం వేసినా జస్ట్ 2-3 గంటలు ఓపిక పట్టు. 4-4:30 అయిందా? 5 అయిందా? ఏమిటది? ఆటోమేటిక్లీ చీకటి అన్నది మాయమైపోతుంది, వెలుతురు వచ్చేస్తుంది. మరి ఏమైనా వేసావు దానికోసం? వచ్చినావు నా కటక? లేక సూర్యదేవునికి ఏమన్నా ఇచ్చినావా? కొంచెం తొందర బయటపడదు. ఏం చేయలేవు.
ఏం చేసినావు? కేవలం ఓపిక పట్టినావు అంతే. సో లైఫ్లో ఓపిక పట్టాల్సింది. తొందరపడి ఆవేశపడకండి, నథింగ్ విల్ హ్యాపెన్. మామిడికాయని చెట్టు మీదకి దింపి దాన్ని కొట్టి 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 కట్టి కొట్టి కొట్టి మెత్తగా చేయొచ్చు పండులాగా. ఉండలేదా? మామిడికాయని కొట్టి 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 పండులాగా మెత్తగా చేయొచ్చు. కానీ పండుది రంగు తీసుకురావచ్చా? పండుది కలుగుతుందా? పండుది తీపేస్తుందా? తీసుకురావచ్చా? దాన్ని కొట్టి కొట్టి మెత్తగా చేయొచ్చు, పండులాగా మక్కిన పండులాగా మెత్తగా చేయొచ్చు. కానీ తీపి తీసుకురావచ్చా? ఆ రంగు తీసుకురావచ్చా? ఏం చేయాల్సింది? ఆ కాయని తెంపే బదులు ఇంకొక నెల రోజులు చెట్టు మీదనే ఏం చేయాలి? ఉంచుర్రి. దాన్ని ఊలాడి నీరు. ఆ చెట్టు మీద ఊలాడిందా? మీరు కొంచెం ఓపిక పట్టిందా? ఆ చెట్టు మీద కాయతో పాటు మీరు కూడా కొంచెం ఇట్లా ఊపుతా ఉన్నారా? ఏమిటది? దానికి ఫస్ట్ క్లాస్ రంగు వచ్చేస్తుంది, తీపి వచ్చేస్తుంది, సంతృప్తి వస్తుంది. ఏం చేస్తే? ఓపిక. లైఫ్లో ఇది అందరికంటే పెద్ద తాలపు ఉంది. దేనికి? సంతోషంది. గోడౌన్ని ఓపెన్ చేయడానికి పెద్ద గోడౌన్ ఉంది. ఆ గోడౌన్లో సంతోషం నిండా ఉంది, కానీ దానికి పెద్ద తాళం కూడా ఉంది. కానీ తాళపు చేయి చాలా చిన్నగా ఉంది. పెద్ద పెద్ద తాళపు చేయులు తప్పిపోవు, కానీ చిన్న తాళపు చేయులు ఈజీగా తప్పిపోతాయి. జీవితంలో సంతోషం అనుభవించాలంటే పెద్ద గోడౌన్ ఉంది, కానీ ఆ గోడౌన్ ఓపెన్ చేయడానికి ఒక చిన్న తాళపు చేయులు. ఏంది? ఓపిక. జస్ట్ హ్యావ్ పేషెన్స్. కానీ ఓపిక ఎలా రావాలి? నమ్మకంతో ఓపిక వస్తుంది. ఏదో నమ్మకము. ప్రతిరోజు సూర్యుడు సాయంత్రం అస్తమవుతుండు, ప్రతిరోజు సూర్యుడు పొద్దున ఉదయిస్తుండు అనే నమ్మకం ఉండాల్సింది. ఆ నమ్మకం ఉందా? ఓపిక వచ్చేస్తుంది. ఇప్పుడు మన సమస్య ఏముంది? మనకు నమ్మకం లేదు కనుకనే ఓపిక లేదు. ఓపిక లేదు కాబట్టి ఆనందం ఇంకా సంతోషం అన్నది రాదు. తెలుసుకున్నారు నిమిష? మీ బాధ ఏముంది? నమ్మకం లేదు. కానీ ఈ వృద్ధురాలు, ఈ ముసలమ్మ, ఆమె సంతోషించింది. ఎందుకు? ఆమె అనుకున్నది, ఇదే నా కర్మ కావచ్చు, ఈరోజు నా అదృష్టంలో అవే 4-5 గింజలు ఉండొచ్చు. సంతోషపడ్డది. ఏం చూసి సంతోషపడ్డది? కృష్ణుని యొక్క అందమైన రూపం చూసి సంతోషపడ్డది. కర్మ ఎవరి చేతి కింద పనిచేస్తుంది? కర్మ కృష్ణుని యొక్క దాసి ఉంది. కర్మ ఎవరు? కృష్ణుని దాసి ఉందని. కృష్ణుడు చెప్పినట్టు కర్మ పనిచేస్తుంది. ఇంకా ఎప్పుడైతే మనము కృష్ణునికి అంకితమైపోతామో, కృష్ణుడికి శరణు నేర్పుతామో, అప్పుడు మన కర్మన్నై అవుట్ అయిపోతుంది. కర్మాని నిర్దహతి కింతు చ భక్తి భాజ. మొత్తము కర్మను నాశనం చేసుకోవాలంటే, కర్మను కాల్చి బూడి తీయాలంటే దానికి ఒక్కరే మార్గం ఉంది. ఏంది? భక్తి మార్గం ఉంది. కృష్ణ భగవానికి సమర్పించకుండా, అంకితం కాకుండా, అతనికి శరణు పొందకుండా ఎవడు, ఏ జీవుడు కూడా తన కర్మను అంతం చేసుకోలేడు. ఎందుకంటే కర్మ ఆయన చేతి కింద ఉంది. కృష్ణుడు ఒక మాట అన్నాడా, దాన్ని వదిలేయి. కర్మ ఏం చేస్తుంది? ఎస్, కర్మ వదిలేస్తుంది. కృష్ణుడు గట్టిగా వాటి బండకేసి కొట్టువాన్ని. కర్మ అవుతుంది? ఎస్ సార్, వాటి బండకేసి కొట్టేది పడుతుంది, ఈరు మారు పడుతుంది కర్మ. ఎంత గట్టిగా అంటే కొందరు తట్టుకోగా ఇంత అవుట్ అయిపోతారు, అంత గట్టిగా ఇస్తుంది. కర్మ ఎవరి చేతి కింద పనిచేస్తుంది? కృష్ణుని చేతి. కనుకనే మన జీవితంలో మన కర్మ మారాలంటే, ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు
నా దగ్గర పెద్ద కుక్ ఉంది అనుకోండి, డేంజర్ కుక్ ఉంది, ఇలా అల్సెషన్, మీరు తెలియక కొత్తగా నా ఇంటికి వచ్చినందుకు ఆ కుక్కకి ఏం ట్రైనింగ్ ఉంది? అపరిచితమైన వ్యక్తులు వస్తే వాళ్ళ మీద ఉరుడు దాడి చేసి వాళ్ళను కరవడం, అవునులేదా? సో మీరు వచ్చేసిండ్రు కొత్తగా, మిమ్మల్ని చూసి మీ మీద దుంకింది, మిమ్మల్ని కింద వడగొట్టింది, మీ ఛాతి మీద కాళ్ళు వేసి ఇప్పుడు మిమ్మల్ని కర్తాని కొరుకుతానది రెడీ అయింది. అప్పుడు మీ అవస్థ ఏం ఆలోచించదు. మీ వీటి మీద మీ ఛాతి మీద కుక్క గోరును బట్టి మంచి గట్టిగా మిమ్మల్ని పట్టుకుంటే అప్పుడు మీ అవస్థ ఏంది? ఏమనుకుంటారు? ఇక అయిపోయింది, ఇక కథ కలాస్. కానీ అప్పుడే నేను లోపలికి వెళ్ళే, ఏ టామీ కమ్ హియర్ అన్నానుకో, నా టామీ అని కుక్క ఏం చేస్తాడు? మీ మీదకి వెళ్ళి లేచి ఆ తోకను కాళ్ళ మధ్యలో కూర్చుకొని కుయ్ 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 అని వెళ్తాడు, నా దగ్గర చెప్తాడు. అవును లేదా? ఒక్క ఆజ్ఞతోనే, జస్ట్ టామీ కమ్ హియర్ లివ్ ఇన్, ఏం చెప్తుంది? కుక్క వదిలేస్తుంది మిమ్మల్ని. అదే విధంగా కర్మ కృష్ణుని చేతి కింద, కృష్ణుడు అనుకో, ఏ కర్మ, ఈ జీవుడు నాకు అంకితమైన, నాకు పరిచయం ఉన్నాడు, నాకు శరం పొందుతుండు, వదిలే. కర్మ అవుతుంది, అయ్యా సార్, కర్మ వదిలేస్తుంది. కర్మ మన మీద వర్తించదు. ఏ పంతులు, ఏ జాతకం ఎంతేమున్నా పంతు చెప్తాడు, చాలా దారుణంగా ఉంది, 7.5 కలిగింది, ఇక అయిపోయింది, ఇక ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఇంకా శని మాదాశ వచ్చేసింది, ఇక 18 సంవత్సరాలు, ఇక అయిపోయింది, సర్వనాశనం. ఇక అది సర్వనాశనం అయితమో కామో, కానీ వినే అయిపోతాము. ఇంకా వాడే ఆ పంతులు వేసేటాడు సర్వనాశనం మనం దొబ్బుకుంట. ఎట్లా ఇది చెప్తా ఇమీడియట్ అయ్యా మరి ఎట్లా దిగు పరిష్కారం ఉందా? ఉంది, 2 లక్షల రూపాయలు తీసుకున్నాను, అయిపోయింది, కొంత ముంచినాడు. ఆ గ్రహాలు ఏం చేస్తలేవో, కానీ పంతులు మాత్రం చేసేస్తాడు. సో కనుకనే ఈ వృద్ధురాలు ఏం చేసింది? ఇదేనా కర్మ అనుకుని సంతోషంగా ఆనందంగా ఆ బుట్టి తీసుకున్నది, ఆ బుట్టిలో 4 గింజలు వేసుకున్నది. ఈ రోజు కోసము ఇంతే కావచ్చు, ఆ కృష్ణుని చేత ఈ రోజు నాకు ఇంతే అందిందేమో అని కృష్ణుని యొక్క అందరిని చూసి సంతోషపడి ఏం చేసింది? ఆమె చక్కగా తమ ఇంటికి వచ్చేసి బాధపడలేదు. ఎందుకు పోతీ అని ఇంటి మూడికి, ఇంకే ఆ ఊరికి ఎందుకు ఫస్ట్ ఆ ఊర్లో అందుకే ఆవేదన పెడుతుంది. ఈరోజు ఎవరి ముఖం చూసినాను, ఓత ముఖం చూసినాను ఈరోజు అంటారు ఊళ్ళో. ఓ వచ్చింది పుదర్వలు తగ్గలేదనే బోని కాక బోన్ అయినా కానీ 4 గింజలు వచ్చాయి. లేదు, మన జీవితంలో మనం అనుభవించడానికి బాధ్యులు ఎవరు కాదు, ఎవరు బాధ్యులు కాదు. మన కర్మ బాధ్యులు కాదు, మన గ్రహాల నక్షత్రాలు బాధ్యులు కావు, మనం బాధ్యులం కాము, ఆత్మ బాధ్యులు కాదు. ఏం బాధ్యులు ఎవరు? కేవలం మన మనసు, అంతే. నాయం జనోమే సుఖ దుఃఖ హేతు నా దేవత ఆత్మ గృహ కాల కర్మ. ఏమని చెప్తున్నారు? నా దేవత, దేవతలు కాదు. నాకు అనిపిస్తుంది, ఓ ఈ దేవత చాలా కోపిష్టైందేమో, కోప్పడలేమో, కనుక అన్ని ఉల్టా పడుతుంది. కాదు, నా దేవత, నా ఆత్మ, నేను కూడా కాదు. నా గ్రహాలు కాదు, నా కాల, నా టైం సరిగా లేదేమో అందుకని ఇట్లా అవుతుంది. లేక నేను ఏ జన్మం ఏం కర్మ ఇస్తాను, కర్మ కూడా కాదు. దేవతలు కాదు, నేను కాదు, గ్రహాలు కాదు, కర్మ కాదు, ఎవరు కాదు. మరి ఎవరు? మరి నీ మనసు తప్ప ఇంకా ఎవరు కాదు. మనకు దుఃఖం ఇంకా సుఖం కలిగించేది ఎవరు? కేవలం మన మనసు. కనుకనే ఈమె ఏం చేసింది? సంతోషపడ్డది. జీవితంలో మన మీద ఉంటుంది, ఒక విషయం జరిగితే మనం సంతోషపడతామా బాధపడతామా చూసే విధానం మీద ఉంటుంది.
ఇదే నా అదృష్టం, ఈ రోజు కోసం నాకు ఇంత అచ్చరుందని ఆలోచిస్తే సంతోషం అనుభవించింది. కనుకనే కృష్ణుడు చెప్తుండు, సంతోషం పొందని జీవుడు, సంతృప్తి లేని జీవుడు వాడు ఈ లోకంలో సుఖం ఉండలేడు, వాడు మనకి పరమగతి కూడా పొందలేట. చెప్పండి, పరమగతి మర్చిపోయి మనం ఇక్కడ సుఖం ఉన్నామా? ఎందుకు? ఎవడాపుతుండు? ఎవరాపిండ్రు సుఖం ఉండడానికి? ఎవరాపిండ్రు? స్వయం తప్ప ఎవరు ఆపలేరు. మనమే ఆపుకుంటున్నాం సొంతాన్ని, మనం స్వయంగా మనం ఆపుకుంటున్నాము. కనుక ఎందుకు మనం ఆపుకోవాలి? మనకు సంతోషించే అవకాశం, ఆనందించే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ఆపుకోవాలి? కానీ ఎట్లా ఆపుకుంటున్నాము? మనం ఒక పరిస్థితిని ఒక విధంగా చూస్తున్నాం, గట్లా ఒక పరిస్థితి ఒక విధంగా మనం గ్రహిస్తున్నాం, చూస్తున్నాం కాబట్టి మనం బాధపడుతున్నాం. కానీ ఈ వృద్ధురాలు, ఈ ముసలమ్మ ఆమె బాధపడలేదు, సంతోషం అనుభవించింది. సంతోషంగా ఇంటికి వెళ్ళింది, సంతోషంగా గంప ఇంట్లో పెట్టింది. మళ్ళా పండు రింపుట, మళ్ళా అమ్మడానికి వెళ్తాని పండు రింపడానికి ఆ గంప ఇప్పేసరికి, గంప మీద బట్ట తీసరికి ఏముంది? గంప నిండా కేలము, వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, వైదూర్యాలు ఉన్నాయి. 5 గింజలు ఏమున్నాయి? కేవలం వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, వైదూర్యాలు, రత్నాలతో నిండిపోయింది గంప. అక్కడ ఉంది ఫోటో, చూడండి అక్కడ పైన కనబడ్డదా? తో కనుకనే మన గుండెది గంప, మన గుండెది గంప సంతోషం ఇంకా సంతృప్తి అనే వజ్రాలతో నిండాలంటే ఏం కావాల్సింది? జీవితంలో ఏది జరిగినా దాన్ని నవ్వుతూ స్వీకరించండి, నవ్వుతూ స్వీకరించండి. వీళ్ళని వాళ్ళని నిందించకండి, వీళ్ళ బాధ్యులు వాళ్ళ బాధ్యులని ఎవరి మీద అప్పయిపకండి. దాన్ని స్వీకరించు నేర్చుకోండి ఓపికతో. కృష్ణుడు ఎందుకు చూసి, ఎందుకు ఆమె గంప రింపిడు వజ్రాలు ముత్యాలతో? ఎందుకంటే ఆమె సంతోషించింది, నిరాశ కాలేదు ఆమె. కనుకనే మనం కూడా జీవితంలో ఏది జరిగినా, ఏది ఎదురైనా కానీ ఆనందంగా ఉంటాము. దాన్ని స్వీకరిస్తాం. ఆనందం అంటే స్వీకరిస్తాం, దాన్ని మన ప్రాబ్లమ్స్ స్వీకరించము. వీడు వాడు 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 మొత్తం ప్రపంచాన్ని మనము బాధ్యులని మనం వాళ్ళ మీద నిందలు మొత్తం కాదు. ఎవరు బాధ్యులు కాదు, బాధ్యులు నేనే. ఎప్పుడైతే ఈ స్థితికి చెప్తామో ఈ బాధ్యులు ఎవరుగా, బాధ్యులు నేనని, అప్పుడు కృష్ణుడు అన్నది అనుగ్రహిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ప్రతి దానికి జీవితంలో ఏ జరిగినా మనం భగవంతునికి 2 చేతులు జోడించి ధన్యవాదాలను చెప్పి తెలిపాల్సింది. భగవంతా, ఇది నా కోసము సరైన శిక్ష కావచ్చు, దాన్ని స్వీకరించాల్సింది. దీనికి చక్కని ఉదాహరణ ఉంది, అది చెప్పి నేను ముగిస్తా. ఇంకా టైం అవుతుంది, మీకు పని మంచిగా ఉంది. నాకు తెలుసు మీరందరూ ఓపికతో ఉన్నారు, అందుకే మీకు ఓపిక క్లాస్ ఇస్తున్నా, కొంచెం ఇంకోపిక పెరగాలని. ఆ చివరి ఫోటో చూడండి. ఈ ఫోటో ఇంకా చివరి ఫోటో ఏమనిపిస్తుంది? మూలకు కనిపిస్తూ ఏనుగు, గజేంద్రుడు, అవును లేదా? ఓ ఏనుగు, ఏనుగుని కాలు మొసలు పట్టింది, కనిపిస్తుందా? కానీ పైన సాక్షాత్ దేవాదేవుడైన నారాయణ వచ్చి ఆ గజేంద్రుని ప్రాణాన్ని రక్షించింది. దాన్ని వైకుంఠం తీసుకుపోయిండు గజేంద్రుని, ఏనుగును. ఎందుకు? ఎందుకంటే ఆ ఏనుగు ఆ ముసలితో ఒక 1000 సంవత్సరాల యుద్ధం నడిచింది. ఎన్ని రోజులు? 1000 సంవత్సరాలు, రోజులు కాదు, 1000 సంవత్సరాలు ఆ చెరువులో, ఆ త్రికుట పర్వతంలో ఉన్న ఆ చెరువులో యుద్ధం నడుస్తుంది. కానీ పాపానికి భూమి మీద పశువు కదా ఏనుగు,
నీటి పశ, నీటి జంతు అది, భూమి మిద్ది. ఇంకా మొసలి నీటి. కనుకనే స్థానబలం. జీవితంలో ఒక కార్యంలో మనం విజయవంతం కావాలంటే స్థానబలం చాలా ఇంపార్టెంట్. స్థానబలం ఏనుకోకపోతే ఫెయిల్ అవుతావు. ఏనుగు ఇప్పుడు అదే మొసలి భూమి మీద పడితే, మొసలి భూమి మీద పడితే ఒక్కటే కాలు, 4 కాలు పెట్టే అవసరం లేదు. ఒక్క కాలు పెడితే ఆ ముసలిది ఉత్తప్ప డోస అవుతుండే. అవుతుండేదా ముందగా? కానీ ఆ ముసలితోని గజేంద్రుడు ఓడిపోతుండే. ఎందుకు? నీటిలో ఉండేసరికి దాని శారీరక శక్తి, ఇంద్రియాల శక్తి, ఇంకా మానసిక శక్తి, 3. మన అందరిలో 3 శక్తులు ఉన్నాయి. ఏ శక్తి? శారీరక బలం. ఫస్ట్ బలము శారీరక బలం, ఇది కనిపించేది. రెండోది మన ఇంద్రియాల బలము. కానీ అందరికంటే గొప్పదేంది? ఈ వ్రము లేకుండా నడుతుంది. శరీరం బలహీనంగా నడుతుంది, ఇంద్రియాలు బలహీనంగా ఉంటే నడుతుంది. కానీ ఇది బలహీనంగా అయిందా నీ జీవితం సర్వనాశనం అవుతుంది. ఏంటది? మనసు. మానసిక బలం బట్టి ఉండాల్సింది. యూ షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్. గజేంద్రుడిది 3 బలహీనంగా అయిపోయినాయి. ఇప్పుడు మనకు జ్వరం ఎట్లేదు, మనం మనిషి ఎట్లేదు. ఇప్పుడు ఏం తింటారా? ఏం తినలేదు, ఏం తాగుతుంది. బజ్జీలు తింటావారా? మిర్చి తింటావారా? దోశ పోయారా? అంతా తింటారు. ఎట్లుంటుంది మూడు? అప్పుడు దోశ అంటారు. అరే మూవీ ఏం మూవీ రాదా, నాదే మూవీ అవుతుంది. ఎందుకు? మనసు ఏమైంది? బలహీనంగా అయిపోయింది. కనుకనే శరీరం బలహీనంగా అయినా నడుతుంది, ఇంద్రియాలు బలహీనంగా అయినా నడుతుంది. కానీ మనసును మాత్రం ఎన్నో బలహీనము కాకుండా చూసుకోవాల్సి. మనసు బలహీనంగా అయిందా నీ శరీరం ఎంత గట్టిగా ఉన్నా నువ్వు ఓడిపోడే, నీ ఇంద్రియాలు ఎంత బలిష్టంగా ఉన్నా నువ్వు ఓడిపోడే. కనుకనే ఆధ్యాత్మిక జీవితం ఎందుకు? సత్సంగం ఎందుకు? కృష్ణ చైతన్యం ఎందుకు? ఎందుకు మందిరం రావాలి? ఎందుకు సత్సంగం రావాలి? ఎందుకు భక్తుల సాంగత్యం చేయాలి? ఎందుకు ప్రవచనం వినాలి? ఎందుకు కీర్తన చేయాలి? పందికు లేదా? మీకు లేదా? నాకు లేదా? మీకు వస్తుంది, నాకు వస్తుంది. ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ఇక్కడ మాట్లాడుకున్న కోసం కాదు. నా మనసు నేను గట్టిగా చేసుకుంటున్నా, ఇంకా మీ మనసును గట్టిగా చేసే ప్రయత్నం చేస్తుంది అంతే. ఎందుకంటే నా మనసు గట్టిగా ఉంటే, మీ మనసు గట్టిగా అయితే మీరు జీవితంలో విజయవంతమవుతారు, నా జీవితంలో నేను విజయవంతమవుతాను. ఈ ఇద్దరు విజయవంతమైనమా అందరు విజయవంతమవుతారు. కనుకనే గజేంద్రుడు 1000 సంవత్సరాల యుద్ధం నడిచింది. ఆ ముసలికేమో శక్తి వస్తుంది, దీనిదేమో శక్తి పోతుంది, క్షీణిస్తుంది. మొత్తం ఇక లాగేసిండి. ఇక ముసలి లాగి 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 కేవలం తొండం బయట ఉంది అంతే. తొండం బయట ఉంది, మొత్తం శరీరం లోపల పోయింది మరుగులకు. కానీ అదే తొండంని అడిగి దింపేసరికి ఏమైంది? చీరలు ఏమవుతాయి? తామర పువ్వులు. ఒక తామర పువ్వు ఆ తొండం కంటింది. ఆ తొండం కంటేసరికి ఆ తామర పువ్వును ఆకాశం విసిరేసిండు. ఏ భగవంత! ఆ భగవంతుడు ఎవరని తెలియదు, కానీ ఒక్కరు మాకు తెలిసి భగవంతుడు ఉన్నది. ఎవరో ఒకరు ఉన్నారు. ప్రత్యేకించి నువ్వు శివుడు వా, నువ్వు కృష్ణుడు వా, నువ్వు నారాయణ వా, నువ్వు బ్రహ్మవారు, నువ్వు వినాయకుడు వా, అమ్మవారు, ఏం తెలియదు, కానీ ఉన్నారు మాత్రం ఖాయం అని ఆ భగవంతుని ఆరాధిస్తూ ఆ భగవంతుని స్తుతులు వాడుతుంటూ 30 శ్లోకాలు అంటారు. గజేంద్ర మోక్ష శ్లోకాలు. ఆ 30 శ్లోకాలు విన్న తర్వాత వైకుంఠంలోకి వెళ్ళి భగవంతుడు వచ్చేసింది గరుత్మంతుని మీద. ఎమర్జెన్సీ, పోలీసులు బండి వచ్చినట్టు, అంబులెన్స్ నడిపోతే ఎమర్జెన్సీ. కానీ ఇంత ఎమర్జెన్సీ ఉంది. నారాయణుడు గరుడా తొందర తొందర, లేట్ అయితే ఇంకా కొన్ని నిమిషాలు అయితే ఇంత ఆ తొందర కూడా పోయేటట్టుంది. గరుత్మంతుడు అంటుడు, నేను నా ఫుల్ స్పీడ్ లో ఉన్నా,
దీనికంటే ఎక్కడ స్పీడ్ లేదు. ఇంతేనా ఇంతేనా బట్టి భగవంతుడు కిందికి దిగిండిగా నీ స్పీడ్లో పోతే నేను చేరుకోను అని భగవంతుడు గరుత్మంతుడు కిందికి దిగి పరిగెత్తుతుండు. నీకంటే ఎక్కువ స్పీడ్లో వేగంగా నేను వెళ్తాను. కానీ తర్వాత భగవంతుడు ఆలోచిస్తుండు, నేను అంత వేగంగా వెళ్ళలేకపోతున్నా. ఎందుకు వెళ్ళలేకపోతున్నా? ఎందుకంటే నా పాదాలకు చెప్పులు ఉన్నాయి కాబట్టి, నా పాదాలకు పాదరక్షలు ఉన్నాయి కాబట్టి నేను వేగం వెళ్ళలేకపోతున్నా. నేను ఈ స్పీడ్తో వెళ్తే ఆ తొండము క్షణం ఏమవుతుంది? కుంగుతుంది. నేను పోయేసరికి ఆ తొండం కూడా కనిపించకపోవచ్చు అని భగవంతుడు ఏం చేయొచ్చు? ఆ 2 పాదరక్షకులను ఇక్కడ దాపెట్టుకోలేదు, మనం దాపెట్టుకున్నట్టు టెంపుల్ అటు దాపెట్టుకుంటాం. మా అడ్డ పిల్లలు మళ్ళీ ఎక్కపోద్దని కొందరు ఏం చేస్తారు, ఒక చెప్పు ఇక్కడ ఒక చెప్పు అక్కడ ఇద్దరు కూడా. అందరి ఎవరి వాళ్ళ టెక్నిక్లు ఉన్నాయి చెప్పులు కాపాడుకోవడానికి. కానీ భగవంతుడు ఒక చెప్పును ఇటు అటు ఇసిరేసి పారేసిండు, 2 కాళ్ళకున్న చెప్పులను ఇసిరి పారేసిండు. బడి కాళ్ళు పరిగెత్తుండు. ఎందుకు? చేరుకోవాలి. అక్కడికి చేరుకునేసరికి ఇంకా తొండం బయట ఉంది. ఏ తొండంతో అయితే కమలపు విసిరేసిండో భగవంతుడు అదే తొండంని పట్టిండు. స్పెషల్ ఎఫెక్ట్స్ మీ నిద్ర రేవిని కొంచెం బయట తీయడానికి. మీపై చాలా మందికి నిద్ర కొంచెం దాడి చేస్తుంది. అదే తొండం బట్టి లాగేసిండు. కేవలం ముసలి సారీ కేవలం గజేంద్రుడు లాగలే, గజేంద్రుడితో పాటి ఆ గజేంద్రుడిని కాలుకున్న ముసలి అట్లా పట్టుకుని ఉంటాడు. ఆ ముసలి బయటకు వచ్చేసింది. ఇక బయటకు వచ్చిన తర్వాత తన సుదర్శన చక్రంతో ఆ ముసలిని నరికేసింది. ఇప్పుడు ప్రశ్న, ఇది మన అందరూ తెలిసిన కథ లేదా? మనం చూసినాము, వినుండొచ్చు, టీవీ సీరియల్ కూడా చూసి ఉంటాము. ఈ కథ అందరూ తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పే కథ మీకు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే దేవుడు చెప్పరు. ఇది గట్టిగా వినే ప్రయత్నం చేయండి. ఈ చెప్పి నేను ముగిస్తాను, గట్టిగా వినండి. ఇప్పుడు అన్ని పశువులపైకి, అన్ని జంతువులపైకి అందరికంటే బుద్ధిహీనమైన జంతు అంటే ఎవరు? ఏనుగు. ఏనుగుది శరీరం ఎంత పెద్దగా ఉంటుందో దాని బుద్ధి అంతా మందంగా ఉంటుందట. దాని మందమతి. ఏనుగు డల్ హెడెడ్. ఇప్పుడు ప్రశ్న వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనుగు, అది ఏనుగు, మళ్ళీ మీకెళ్ళే మందమతి, మందబుద్ధి. అటువంటి మందబుద్ధి అయిన ఏనుగుకు 30 శ్లోకాలు పలుకుడు ఎలా సాధ్యమవుతుంది? లేదా? సాధ్యమా? మనకి కాదు, మీకు ఎందరికీ భగవద్గీత శ్లోకాలు కంటేస్తూ ఉన్నాయా? చిన్న వాటలు ఎన్నంటే అన్ని. ఇప్పుడు మైకి అని గంట కూడా వాడతారు కదా అందరు. నెత్తుకుతుందా శ్లోకం వస్తుందా? రాదా? నేర్చుకోండి. మీకంటున్నా ఒక శ్లోకం నేర్చుకోండి. ఒక నేర్చుకోరు కనీసం. మీకే అడిగి చూస్తారు ఎవరు కొట్లా కదా. ఒక శ్లోకం నేర్చుకోండి. ఒక్కటి నేర్చుకున్నారా వైకుంఠం పోతారు మీరు. ఒక్కటే ఎక్కడ. అటువంటి మందబుద్ధి అయిన ఏనుగు 30 శ్లోకాలు పలకడం ఎలా సాధ్యమవుతుంది? లేదా? మనిషితో ఒప్పుకోవచ్చు, పశువు అది కూడా మందబుద్ధి. ఎందుకంటే గత జన్మంలో ఈ గజేంద్ర అనే ఏనుగు ఒక గొప్ప చక్రవర్తి సమ్రాటుడు మహారాజు ఇంద్రద్యుమ్న. చక్రవర్తి సమ్రాటుడు మహారాజ్ ఇంద్రద్యుమ్న ద్రవిడ దేశంలో, మన దక్షిణ భారతంలో తన పరిపాలించేవాడు. తన జీవితం యొక్క చివరి కాలంలో అన్ని బాధ్యతలు పూర్తయిన తర్వాత, కొడుకులకు బిడ్డలకు అందరికి పెళ్లి చేసిన తర్వాత అన్ని వాళ్ళకి అప్పగిచ్చి
తను ఏం చేసిండు, నేను సంపూర్ణంగా భగవంతునికి అంకితం కావాలని చక్రవర్తి సమ్రాటుడు, కానీ దాంతో పాటు ఆయన భగవద్భక్తుడు కూడా. బాధ్యతని పూర్తయిన తర్వాత తన ద్రవిడ దేశంకి వెళ్ళే మలయ పర్వతాలకు వచ్చేసిండు. అక్కడికి వచ్చేసి ఆ ఏకాంత వనంలో ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు, ఒక చిన్న ఆలం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా తన భక్తి చేస్తున్నాయి. ఆ నారాయణను పూజించడము, ధూపము, దీపము, నైవేద్యము, జపము, కీర్తన, సాధన, అర్చన ఇవన్నీ చేస్తున్న జీవితం గడుపుతుండు. ఎంతో దివ్యమైన అద్భుతమైన ఆనందం అనుభవిస్తుండు భగవంతుని సన్నిధిలో. ఒకరోజు అనుకోకుండా, ఒకరోజు మన జీవితంలో కూడా సంఘటనలు, సమస్యలు చెప్పతే ఒకరోజు సడన్ గా ఎదురైతే అత్తలేదు చెప్పేస్తే మనం వేడితామా, ఇంకా రాకపోతే పోయితామా, ఎడగత్తులని. అప్పుడు అక్కడికి మరి ఏకాంత ప్రదేశం ఎవరు లేదు అక్కడ. ఏకాంత వనంలో తన ధ్యానంలో సంపూర్ణంగా లీనమైపోయాడు. పరమాత్మతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు, మొత్తానికి లీనమైపోయింది. ఇక అప్పుడు అక్కడ ఒక ఋషి వచ్చేసిండు. ఎవరు వారు చెప్పండి, ఎవరెత్తులకు ఒక మార్పడి ఎక్కిస్తా నేను మీకు హింట్ ఇస్తా. ఆ ఋషి దక్షిణ దేశంకి చెందినవాడు. రామాయణంలో చాలా మెయిన్ పాత్ర. అందరి పేరు అవుతారు, ఎవరొకరు అవుతారు. ఒక వాల్మీకి అంటారు, ఒక వశిష్ఠ అంటారు. చెప్పండి ఎవరు? కురుసగా ఉంటాడు, బుర్ర పెద్దగా ఉంటుంది. సారీ, అగస్త్య ఋషి. గుడ్. తర్వాత ఎక్క మాడుకుంటుంది. అగస్త్య ముని వచ్చేసిండు. అతను సాధారణ వ్యక్తి కాదు, అదే గొప్పమైన ఋషి, మేధావి, మనలాంటి బద్ధజీవుడు కాదు. అగస్త్య ముని వచ్చేసిండు. వచ్చిన తర్వాత ఈయన మహారాజు ఇంద్రద్యుమ్న తన ధ్యానంలో భక్తులు లీనమైపోయిండు. ఎవరు వస్తుండ్రు, ఎవరు పోతున్నారు ఏం తెలియదు. మరి ఎప్పుడు వచ్చేపోయే వాళ్ళు వాది అక్కడ. ఎప్పుడు జనాలు అత్తపోతుంటే మన దృష్టి ఉంటుంది, అవును కదా. నేను ఒక్కటి ఎవరు వస్తారు ఇక్కడ, ఆ ఫీలింగ్ ఏదైతే మనం పట్టించుకోం కదా. ఈ అగస్త్య ఋషి అక్కడికి వచ్చేసిండు. వచ్చేసరికి ధ్యానంలో లీనం ఉండేసరికి నన్ను పట్టించుకోవాలి అంటే పట్టింపులు బాగా డేంజర్ కదా, పట్టింపులు. నన్ను పట్టించుకోవాలి అని మరి ఈ అగస్త్య ఋషి అనే వ్యక్తి పట్టింపుల మీద ఆలోచించే వ్యక్తి. ఆయనకు పట్టింపులు ఏమో అవసరమా? పట్టింపులు అంతా విషయం ఆలోచిస్తే ఆయన విషయం లేకుంటుండే లేదా. పట్టింపులు మన కోసం ఉంటే పనులాంటి పెద్ద జీవుల కోసం. నన్ను దేకలే, నన్ను వీలలే, నాకు ఇడ్లు ఎక్కయ్యాలే, ఆయనకు పులుసు ఎక్కేసిండు, లేదా ముక్క ఎక్కబోయింది. ఇవి మన పట్టింపులు. అలాగే మా 500 సీరే, నాకేమో 300 కాదు, నాకు 499 రూపాయలది, అలాగే మా 500 రూపాయి పరారు, కానీ దానికి అయ్యాలి. కానీ అగస్త్య ఋషి ఏం చేసిండు, నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు ఒక జడ మంద పశువులాగా అలానే కూర్చున్నావు, కనుక నేను నిన్ను శ్రాపిస్తున్నా, నువ్వేం వైపు పుట్టని శ్రాపించాడు. ఈయన చేసిన తప్పేంటి? ఈయన జాగ్రత్త అవస్థలో ఉంటే, మెలకై ఉంటే, స్వాగతం పలకపోతే, అరచుకోకపోతే మాట వేరు, అవును కదా. ఈయన ధ్యానం లింగమైపున్నాడు, మరి అతను సాధారణ వ్యక్తి కాదు. ఈ విధంగా కర్మలు ఇట్లా పనిచేస్తాయి. మనం ఏం చెయ్యము, ఏం ఆలోచించము, కానీ దెబ్బలు పడతాయి. పడతలేదా? దాన్నే కర్మ అంటాడు. ఇప్పుడు మనం ఉంటే ఏం చేస్తుంటుంది ఆలోచించుర్రి. మీరు మహారాజ్ ఇంద్రద్యుమ్న స్థలం ఉంటే మీరేం చెప్తుండ్రి? ఏ పొట్టడా, ఏ బొర్రడా, నిన్ను పిలిచింది ఎవరు, నువ్వు వచ్చింది ఎవరు, నువ్వు ఎవరివి, అది ఎన్నో మనం
బూతుల మీద బూతులు ఎత్తుంటలేదా? ఎత్తలేదా? అందుకని మన పరిస్థితి ఇలా ఉంది. కానీ మహారాజ్ ఇంద్రదుమ్న చేసిన పని ఏంది? థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా చాలా ధన్యవాదాలు. కేవలం నోటు కాదు, మనసు పూర్తిగా ఆ శ్రాపాన్ని తను స్వీకరించిండు ఆనందంగా. బాధపడు కాదు, ఏం చేయాలి, తప్పని పరిస్థితి ఏం చేయాలి అట్లా కాదు, చాలా ఆనందంగా ఆ శ్రాపంని స్వీకరించిండు. మరి కారణం ఏంది? ఎందుకంటే అతడు తెలుసుకున్నాడు, నేనేం పొరపాటు చేయాలి, అతడు సాధారణ వ్యక్తి కాదు, అతడు నన్ను శ్రాపిస్తుందంటే ఇది నా కోసము భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక కార్యం. ఫస్ట్. రెండోది, నేను చేసుకున్న పాపాలకు ఇదే సరైన శిక్ష కావచ్చు. నేను ఏ జన్మ ఏం చేసుకున్నాను, ఇప్పుడు నేను ఏ పాపం చేయకపోవచ్చు, కానీ ఏదో చేసి ఉంటాను, లేకుంటే అతను ఎందుకు వచ్చి నేను శ్రాపించాలా? ఇంకా వాస్తవంగా అతను నన్ను చంపేయాల్సింది, కనీసం ఏం చేయ పుట్టుమని శ్రాపించాడు. ఈ భావన కనుకనే తను థ్యాంక్ యూ అని చెప్పిండు. దాని ప్రేమ కొద్దీ ఆనందంగా స్వీకరించిండు. ఏమైంది తద్వారా? ఆనందంతో దాన్ని స్వీకరించడం ద్వారా ఏం జరిగింది? అతడు ఏందై పుట్టిండు, తప్పలేదు, గజేంద్రుడై పుట్టిండు. కానీ ఆ శ్రాపాన్ని అనుగ్రహం లాగా స్వీకరించడం ద్వారా ఆ మహారాజు ఇంద్రదుమ్న ఆయన ఉన్నప్పుడు ఆయన ఎన్ని స్థుతులు కంఠస్థం చేసుకుని ఉన్నారు. అప్పుడు అవన్నీ అతనికి శరీరం మారిన మనసులోకి వెళ్ళే ఆ కంఠస్థం చేసుకున్న శ్లోకాలు డిలీట్ కాలేవు. లేదా నార్మల్లీ ఇప్పుడు మనం చనిపోయి మళ్ళీ ఎక్కడ పుట్టినాం అనుకోండి, ఏమవుతుంది? గత జన్మల జ్ఞాపకాలు ఉంటాయమన్నా? నేను అడిగానుకో, నీ ఏ ఉండే ముందు చెప్తావా? మనమందరం మర్చిపోతాం. ఇది సృష్టి నియమం. మనం ఒక్క దేహం ఎక్కడ ఇంకో దేహం పోయినామంటే గత దేహం సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు మర్చిపోతాం. మనం సిస్టమ్ అట్లా సెట్ అయి ఉంది. కానీ గజేంద్రుడు మర్చిపోలేడు. ఏవం వ్యవస్థితో బుద్ధయా సమాదాయ మనోరిద్ధి జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మని అనుశిక్షితం. గత జన్మంలో నేర్చుకున్న శ్లోకాలు అతనికి గుర్తుకొచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకంటే ఆ శ్రాపంని తను యాక్సెప్ట్ చేసిండు ఆనందంగా. మనమంటాము తప్పు లేకుండా యాక్సెప్ట్ చేయాలన్నా? అవును, తప్పు ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు, అవునలేదా? అందులో గొప్పతనమా? కానీ తప్పు లేకుండా కానీ, మనం ఏం పొరపాటు చేయకుండా కానీ ఎదుటి వ్యక్తి నువ్వు తప్పు చేసినావు అన్నప్పుడు దాన్ని స్వీకరించు. అవును, నేను చేశాను అని స్వీకరించడం అది గొప్పతనం, అది పిరికితనం కాదు. తద్వారా ఏమైంది? కేవలం మహాత్ముని ద్వారా శ్రాపం అందడం వల్ల ఏందై పుట్టినప్పటికీ కూడా ప్రాగ్జన్యాన్ని అనుశిక్షితం. ప్రాగ్జన్మ అనేది గత జన్మంలా నేర్చుకున్న శ్లోకాలు గుర్తుకొచ్చినాయి. ఆ శ్లోకాలు గుర్తుకొచ్చేసరికి ఏమైంది? ఆయన పలికిండు. పలికేసరికి ఏమైంది? నారాయణ వచ్చేసిండు. నారాయణ వచ్చేం చేసిండు? చీరలకెళ్ళి బయట తీసిండు, రక్షించిండు. కేవలం కాపాడలే, వైకుంఠం తీసుకుపోయిండు. ఎన్ని జరిగినాయి? కానీ దేంతో స్టార్ట్ అయింది? యాక్సెప్టెన్స్, ఆనందంగా స్వీకరించండి. ఏ వ్యక్తి తన జీవితంలో ఏ పరిస్థితులు వచ్చేసినా, ఏ ఎదురైనా నన్ను ఆనందంగా స్వీకరించినా నువ్వు వైకుంఠంకి అర్హతం అవుతావు. వైకుంఠం పోయడానికి నువ్వు ఖచ్చితం అర్హతం అవుతావు. లేకుంటే ఏడ్చుకుంటూ ఉండొచ్చు ఇక్కడనే. నాకు ఇట్లా ఎందుకైంది, నేనేం పథకం చేసినా, నేను ఎవరికి కంప చేసినా, నేను ఎవరికి చేసినా, నేను ఎవరికి చేసినా,
మనం పాటలు పాడతాం కదా, పాటలు పాడితే సమస్యలు సాల్వ్ కావు. పాట పాడుకుంటా కేవలం ఉన్న ఎనర్జీ కూడా పోతుంది. అవునులేదా? ఆ పాట పాడే బదులు 2 చేతులు జోడించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ పాట పాడండి. ఈ పాట పాడుతూ భగవంతునికి ధన్యవాదాలు చెప్పండి. భగవంతా, ఇది మీ ప్రేమ, ఇది మీ అనుగ్రహం. వాస్తవంగా నేను చేసిన పాపాలకు నేను ఎన్నో అనుభవించాల్సింది, నా చేతి ఇవ్వాల్సింది, కానీ మీరు కేవలం నా గోరే తీసేసుకున్నారు అంతే. ఆ భావంలో మనము జీవితంలో ఏది ఎదురైనా ఏది జరిగినా దాన్ని ఆనందంగా స్వీకరించి ఆ భగవంతునికి థ్యాంక్ యూ చెప్పాల్సింది. అప్పుడు వాస్తవంగా ఆ ముసలమ్మ ఏ విధంగా ధనవంతురాలైందో, ఆమె గంప ఏ విధంగా అయితే వజ్రాలు ముత్యాలు మాణికలతో నిండిందో, అదే విధంగా మన గుండె సంతృప్తి, ఇంకా సంతోషం, ఇంకా ఆనందంతో నిండిపోతుంది. అంటే వాస్తవంగా అవే వజ్రాలు కదా. లేకుంటే ఈ రోజు జనాల దగ్గర ఎన్నో వజ్రాలు ముత్యాలు మాణిక్యాలు అన్నీ ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, గాడీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆస్తి అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేవు, మనశ్శాంతి లేదు. కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఆశ్చర్యం కాదు. కానీ ఈరోజు మీకు మనశ్శాంతి పొందే మీకు నేను దారి చూపెట్టినా. ఏంది? యాక్సెప్ట్ చేయండి. ఏది జరిగినా కానీ ఎవరి బాజులు కాకుండా ఎవరిని నిలుచుకుంటా దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే భగవంతుడి నా కోసము సరైన ప్లాన్. భగవంతుడు నన్ను ఈ విధంగా అనుగ్రహిస్తుండు, భగవంతుడు ఈ విధానం ఏనుకుంటే నన్ను అనుగ్రహించడానికి, భగవంతుని దృష్టిని మీద పడ్డది అనే భావంతో దాన్ని స్వీకరించు నేర్చుకోండి. ఇది ఒక్క పని చేసిండ్రా మీరు కూడా ఆ ముసలమ్మగా అవుతుంది. కనుక నేను చివరికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ చేతికి ఏ పండు వచ్చినా సంతోషంగా యాక్సెప్ట్ చేయండి. లేకుంటే నాకు కొంచెం మక్కింది, నాకు కొంచెం తక్కువ మక్కింది, నాకు చిన్నగా వచ్చింది, వాళ్ళకి పెద్దగా వచ్చింది, ప్రాబ్లం ఏమి తెలుసా? మనకు చిన్నగా వచ్చింది ప్రాబ్లం కాదు, నా పక్క పని పెద్దగా వచ్చింది ప్రాబ్లం కాదు. మనకు చిన్నగా వచ్చిందా పక్కన చిన్న రాని థ్యాంక్ యూ అంటాము, కానీ మనకంటే ఒక్క కూడా పెద్దగా రాని, ఇంకోలకు 1 సెంటీమీటర్ పెద్దగా రాని రోజు నాకు మార్చి ఇవ్వరు, నాకు పెద్దది కావాలి. ఇదే మన సమస్య, ఇదే మన సమస్య. ఏది వస్తుందని మనము స్వీకరిస్తలేము. భగవంతా, ఇది నువ్వు నన్ను నాపై దయ చూపుతున్నావు, నువ్వు నన్ను కర్ణిస్తున్నావు అని మనం ఆనందంగా స్వీకరించు నేర్చుకోవాల్సింది. ఇదే శాంతిది, ఇదే ప్రశాంతది, ఇదే సంతృప్తిది, ఇదే ఆనందంది సూత్రం. ఏంది? యాక్సెప్ట్. ఒక్కడి ఈ రోజు కోసం మీకు ఏంది క్లాసు టాపిక్? యాక్సెప్ట్. స్వీకరించు నేర్చుకో. ఇది ఒక్కటి నేర్చుకున్నారా ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏం చేయరాదు. యాక్సెప్టెన్స్ ని కవచం వేసుకోండి. దేన్ని కవచం? యాక్సెప్టెన్స్, స్వీకరణని కవచం వేసుకొని ఈ భౌతిక సంసారం దిగుండ్రి. బ్రహ్మాస్త్రం వచ్చిన ఆ కవచంని దాటలు ధైర్యించలేదు. ఇది జీవితంలో జరగాల్సింది. సో కనుకనే ఈరోజు మీరందరూ వచ్చినందుకు కూర్చోండి, మీ టైం అవుతుంది. నేను చెప్పిన టైంకి నేను మీకు పనులు అందేయాల్సిందే. మీరందరూ వచ్చినందుకు అమ్మ గోవర్ధన్ దారి యొక్క అనుగ్రహాన్ని మీరు ప్రేమకు స్వీకరించండి. కానీ భగవంతుడు ఇచ్చే నిజమైన పండేంది? మార్పులు నింతం అయిపోతుంది, అది కూడా అనుగ్రహమే. ప్రసాదం అంటే ఏంది? ప్రసాదం అంటే ప్రభుకే సాక్షాత్ దర్శన్. ప్రసాదం అంటే భగవత్ అనుగ్రహం. కానీ ఈ అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉండాలంటే ఏం చేయాల్సింది? తనతో సంబంధం ఏర్పడేసుకోవాల్సింది. సంబంధం ఏర్పడేసుకున్నావా కేవలం పనులు కాదు, ఆయన అన్ని ఇచ్చేస్తాడు. సంబంధం ఏర్పడేసుకోవడము చాలా ఇంపార్టెంట్. సంబంధం అయితే పనులతో పాటు అన్ని వచ్చేస్తాయి. సంబంధం లేకపోతే అడిగింది వచ్చేస్తుంది.
ఇప్పుడు మీరు అది చెప్పుండ్రి, అడిగిందే కావాలా అన్ని కావాలన్నా? ఏం కావాలా? అడిగిందే కావాలన్నా? అన్ని వాళ్ళకి సంబంధం చేసుకోవచ్చు. ఇక సంబంధం ఎలా అవుతుంది? సంబంధం అవుతుంది అతని యొక్క నామము జపం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే నిజమైన పండు ఉంది. గింజలేని తోల్లేని పండు. మళ్ళీ ఈ పండు ఖరాబ్ కాదు. ఈ పండు తిన్నదని ఎంత తిన్నకమన అంత దాని సైజు పెరుగుతూ ఉంటుంది. ఒడిచే పండు కాదు ఇది, పారే పండు కాదు, ఓడిచే పండు కాదు. సైజ్ పెరుగుతూ ఉంటుంది, దాని మాధుర్యం, దాని రుచి పెరుగుతూ ఉంటుంది. ఇంకా తిన్నకమన ఇంకా తినబుద్ధి అవుతుంది. ఇది భగవంతుని యొక్క మధురమైన నామం. నామంలో ఉన్న రుచి, నామంలో ఉన్న మాధుర్యము భగవంతుడు అందులో కూడా లేదు. భగవంతుడు తన నామంలోనే తన సమస్త శక్తులు ఏం చేసిండు? నింపి పెట్టేసిండు. తన రుచిని, తన మాధుర్యాన్ని తన నామం పెట్టేసిండు. కనుకనే మనము ఈ ఒక్కరోజు మాడిపండు కాదు పండుగను, మనం ప్రతిరోజు ప్రతి క్షణము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి నిబంధనలు లేకుండా మనము ఈ పండుగను తినచ్చు. ఇట్లా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. శ్రీల ప్రభుపాదికి జయ. మనం 10